సంక్రాంతి రిలీజ్లతో పాటు ఇప్పుడు మరో హాట్ టాపిక్ అదే టికెట్ రేట్స్. కానీ రేట్స్ పై మాత్రం ఇంకా సైలెన్స్. మరి ఇక్కడి సర్కార్ పర్మిషన్ ఇస్తుందా లేక నార్మల్ రేట్స్కే గ్రీన్ సిగ్నల్ పడుతుందా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? బోలా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 2.5 ఏళ్ల గ్యాప్. ఈసారి కంబ్యాక్ కాదు, కౌంటర్ అటాక్. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ మీదే ఫుల్ ఫోకస్. అదే హిట్ మెషిన్ అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తోన్న మన శంకర వరప్రసాద్ గారు. ఎక్స్పెక్టేషన్స్, క్యూరియాసిటీ, క్రేజ్. ఒక రకంగా ఇది సంక్రాంతి పక్కా ప్యాకేజ్. జనవరి 12 సోమవారం థియేటర్లోకి, అంతకు ఒక్కరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్. ఈ మధ్య పెద్ద సినిమాల ప్రీమియర్స్ అంటేనే షాక్ రేట్లు. కానీ ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి రీజనబుల్ రేట్లకే షోలు. ఇప్పటికే బాలయ్య అఖండ 2 ప్రీమియర్ ప్రైజ్ 600 అయితే మెగాస్టార్ సినిమా అంతకన్నా తక్కువ రేటుకే వచ్చే ఛాన్స్ ఉంది అంటూ టాక్. ఏదేమైనా ఏపీలో పెరగడం పక్కానే, కానీ తెలంగాణలో మాత్రం నో క్లారిటీ. స్పెషల్ షోస్, ఎక్స్ట్రా రేట్స్, కోర్ట్ కేసెస్, సర్కార్ హింట్స్. మొత్తానికి ఈ సంక్రాంతి సస్పెన్స్ డబుల్. ఇదే టైంలో మరో పవర్ ప్లేయర్ ఎంట్రీ. అదే ప్రభాస్ రాజాసాబ్. ముందు రోజు ప్రీమియర్స్ 800 హైక్ అంటూ టాక్. ఒకదానికి ఓకే అంటే రెండిటికి ఓకే, ఒకదానికి నో అంటే రెండిటికి నో. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? సంక్రాంతి ప్రీమియర్ షోస్ పడతాయా? బాక్సాఫీస్ యుద్ధానికి ముహూర్తం ఖరారవుతుందా? ఏదైనా మరో వారం రోజుల్లో తేలిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.